Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ తో పాటు వేరే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ని కూడా ఇక్కడ చూడవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు సర్క్యులర్ ప్లేన్ సర్ఫేస్ రెండు రిఫరెన్స్ ప్లేన్స్ కి అంటే హెచ్పికి విపికి రెండిటికి ఇంక్లినేషన్ ఉంటే ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఒక సర్క్యులర్ లామినా తీసుకుందాం. లామినా అంటే థిన్ ప్లేట్, నెగ్లిజిబుల్ థిక్నెస్ అనుకున్నాం. Diameter is resting on one of its points of the circumference. దాని చుట్టూ ఉన్న సర్కిల్ మీద ఒక పాయింట్ మీద హెచ్పిలో రెస్ట్ అయ్యింది. దాని సర్ఫేస్ 30 degrees యాంగిల్ హెచ్పితో చేస్తుంది. అంటే ఫస్ట్ సర్ఫేస్ ఇంక్లినేషన్ ఎలా చూపించాలో చూద్దాం. ఇక్కడ సర్ఫేస్ ఇంక్లినేషన్ 30 degrees యాంగిల్ చూపించేటప్పుడు ఈ సర్కిల్ మీద, ఇలా ఉన్న సర్కిల్ మీద ఇటు సైడ్ ఒక పాయింట్ తీసుకుంటే ఇక్కడ వస్తుంది. సో ఈ పాయింట్ హెచ్పిలో రెస్ట్ అయి ఉందన్నమాట. ఒక పాయింట్ మీద ఈ సర్కంఫరెన్స్ లో, ఈ సర్కిల్లో ఒక పాయింట్ మీద సర్కిల్ రెస్ట్ అయి ఉంది. సో సర్ఫేస్ యాంగిల్ ఈ విధంగా చూపిస్తుంది. డయామీటర్ విచ్ ఇస్ ప్యారలల్ టు హెచ్పి, ప్యారలల్ గా హెచ్పికి రెండు ఉన్నాయి డయామీటర్స్, ఇక్కడ అవి డిస్కస్ చేద్దాం. ఆ డయామీటర్ హెచ్పికి ప్యారలల్ గా ఉన్నది 45 degrees యాంగిల్ విపితో చేస్తుంది. అంటే ఇలా ఉంది అనమాట. ఒక డయామీటర్ లైన్ ప్యారలల్ గా హెచ్పికి ఉన్నది 45 degrees యాంగిల్ విపితో చేస్తుంటే దాని ప్రొజెక్షన్స్ ఇలా ఉంటాయి. సో ఇది ప్లేన్ మనకి ఇలా కనిపిస్తుంది. దాని ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలో ఇక్కడ చూద్దాం. సో రిఫరెన్స్ లైన్ డ్రా చేసాం, టాప్ వ్యూలో సర్కిల్ డ్రా చేసాం. ఎందుకనంటే ఈ సర్కిల్ ని, సర్క్యులర్ ప్లేట్ ని హెచ్పికి ప్యారలల్ గా లేదా హెచ్పిలో గానీ తీసుకోవాలి. ఎందుకు అంటే సర్ఫేస్ యాంగిల్ హెచ్పితో చేస్తుంది కాబట్టి హెచ్పికి ప్యారలల్ గా తీసుకోవచ్చు. సో ఇక్కడ దీని డైమెన్షన్స్ చూపిద్దాం. అలాగే సర్కిల్ కాబట్టి మనకి దీని మీద రిఫరెన్స్ కి పాయింట్స్ ఏమి ఉండవు, కార్నర్స్ ఏమి ఉండవు కాబట్టి దీని సర్కిల్ ని 12 పార్ట్స్ చేయాలి కనీసం. అంటే పాయింట్స్ మనకి దగ్గరగా ఉంటే, ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. ఎందుకో చూద్దాం. సో ఇక్కడ నేను మాత్రం ఇక్కడ దీని మీద కంజెషన్ తగ్గించడం కోసమని ఒక 8 పార్ట్స్ చేస్తున్నాను. సర్కిల్ ని 8 పార్ట్స్ చేసాం. 8 పార్ట్స్ చేస్తే ఈ పాయింట్స్ ని మార్క్ చేద్దాం. ఏబిసిడి ఒక పాయింట్ అంటే జనరల్ గా లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ పాయింట్ తో మొదలుపెట్టి ఏతో దీన్ని క్లాక్ వైజ్ కానీ లేదా యాంటీ క్లాక్ వైజ్ లో కానీ మార్క్ చేస్తాం. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ లో ఏబిసిడిఈ ఇలా మార్క్ చేస్తాం. సో 8 పాయింట్స్ మార్క్ చేసిన తర్వాత దీని ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. అన్ని పాయింట్స్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేసాం. ఇక్కడ ప్లేన్ అనేది రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ పాయింట్స్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఇన్ హెచ్పి. ఈ సర్క్యులర్ ప్లేట్ సర్ఫేస్ లో ఈ లైన్ మీద, కర్వ్ మీద ఒక పాయింట్ హెచ్పిలో రెస్ట్ అయ్యింది కాబట్టి ప్లేన్ ప్యారలల్ గా తీసుకుంటే కుదరదు, హెచ్పిలోనే తీసుకోవాలి. కాబట్టి హెచ్పిలోనే ప్లేన్ తీసుకున్నాం. ఈ పాయింట్స్ ని ఫ్రంట్ వ్యూలో మార్క్ చేసాం. ఏ డాష్, బి డాష్ ఇలాగా. ఎఫ్, జి, హెచ్ అనేవి అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. అంటే అబ్జర్వర్ ఇలా ఈ డైరెక్షన్ లో ఇలా చూస్తూ ఉంటే ఈ పాయింట్స్ ఇవన్నీ కూడా ముందు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఎఫ్, జి, హెచ్ మాత్రం దూరంగా ఉన్నాయి, ఆ అబ్జర్వర్ కి అదర్ సైడ్ ఉన్నాయి కాబట్టి కనిపించవు. కాబట్టి ఈ ఎఫ్, జి, హెచ్ ని బ్రాకెట్ లో ఇండికేట్ చేసాం ఫ్రంట్ వ్యూలో. ఇప్పుడు సర్ఫేస్ యాంగిల్ చూపించాలి. సర్ఫేస్ యాంగిల్ చూపించాలి అని అంటే మనం ఈ ఫ్రంట్ వ్యూని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ కర్వ్ మీద ఒక్క పాయింట్ ఇటు లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ లో ఈ పాయింట్ ఏ అనేది, రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ లో ఈ ఒక్క పాయింట్ ఈ అనేది వచ్చాయి. మిగతా అన్ని పాయింట్స్ అడ్జసెంట్ గా ఉంటాయి. కానీ ఎక్స్ట్రీమ్ పొజిషన్ లో ఉండేది ఇక్కడేమో ఏ, ఇక్కడ ఈ పాయింట్స్ మనకి ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని లిఫ్ట్ చేయాలి. ఇలా లిఫ్ట్ చేయొచ్చు లేదా ఇలా లిఫ్ట్ చేయొచ్చు, మన ఇష్టం. అది ఎటు సైడ్ అయినా లిఫ్ట్ చేసి దీని సర్ఫేస్ యాంగిల్ 30 degrees లో ఉన్నట్లుగా చూపించాలి. కాబట్టి దీన్ని మనం ఇలా లిఫ్ట్ చేద్దాం. అంటే ఈని పైకి లిఫ్ట్ చేస్తే ఇలా వస్తుంది. ఈ పాయింట్ ఏ అనేది హారిజాంటల్ ప్లేన్ మీదే వస్తుంది. సో ఇక్కడ ఒక 30 degrees లో లైన్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ పాయింట్స్ అన్నిటినీ, ఫ్రంట్ వ్యూ పాయింట్స్ అన్నిటినీ ఇక్కడ మార్క్ చేస్తాం. ఇలా మార్క్ చేసిన తర్వాత మనకి ఇది ఫ్రంట్ వ్యూ అయింది. ఇప్పుడు సర్ఫేస్ యాంగిల్ చూపించాం, దీన్ని టాప్ వ్యూ చూపించాలి, డ్రా చేయాలి. కాబట్టి ఈ పాయింట్స్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ప్రొజెక్టర్స్ డ్రా చేసి ఈ పాయింట్స్ నుంచి మనం టాప్ వ్యూలో ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం.
ఈ పాయింట్స్, ఈ లైన్స్, కరస్పాండింగ్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింట్స్ ని మార్చేద్దాం. ఎలాగంటే ఇక్కడ A' నుంచి వచ్చిన ప్రొజెక్టరు, ఇక్కడ A నుంచి డ్రా చేసిన హారిజాంటల్ లైన్ ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింట్ A' అవుతుంది, A అవుతుంది, టాప్ వ్యూ కాబట్టి. సో ABCD ఇలా పాయింట్స్ అన్ని మార్చేసిన తర్వాత ఈ పాయింట్స్ ని స్మూత్ కర్వ్, మాన్యువల్ గా అంటే ఫ్రీ హ్యాండ్ కర్వ్ స్మూత్ కర్వ్ తో జాయిన్ చేయాలి. ఇలా వస్తుంది. ఇక్కడ ఈ కర్వ్ మనకి డ్రా చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ ఉండవు, మనం చేత్తోనే డ్రా చేయాలి. ఇలా డ్రా చేసేటప్పుడు ఈ పాయింట్స్ కనుక దూరంగా ఉంటే డ్రా చేయడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల ఈ పాయింట్స్ దగ్గరికి రావాలి అని అంటే ఇక్కడ మనం ఈ సర్కిల్ ని డివైడ్ చేసేటప్పుడు కనీసం 12 పార్ట్స్ అందుకని చేయాలి అని చెప్పాను. ఇక్కడ 12 పాయింట్స్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ పాయింట్స్ అన్ని కూడా కొంచెం దగ్గరగా వస్తాయి. దగ్గరగా ఉన్నప్పుడు మనం ఫ్రీ హ్యాండ్ కర్వ్ డ్రా చేయడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు ఇది సర్ఫేస్ యాంగిల్ చేస్తుంది 30 degrees హెచ్పితో. ఇది ఎలా ఉంది? డయామీటర్ విచ్ ఇస్ ప్యారలల్ టు హెచ్పి. ఇక్కడ 2 డయామీటర్ల గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి, ఈ సర్కిల్ కనుక తీసుకుంటే ఏఈ అనేది ఒక డయామీటర్ లైన్, అలాగే జీసీ అనేది ఇంకొక డయామీటర్ లైన్. ఈ డయామీటర్స్ లైన్స్ గురించి మనం మాట్లాడుతాం. ఏఈ అనేది ఎలా ఉంది? ఏఈ కనుక చూస్తే హెచ్పితో ఆల్రెడీ యాంగిల్ చేస్తుంది, హారిజాంటల్ ప్లేన్ తో ఆల్రెడీ యాంగిల్ చేస్తుంది. ఇక్కడ జీసీ కనుక తీసుకుంటే ఈ జీసీ అనేది ప్యారలల్ గా ఉంది హెచ్పికి. అంటే ఇక్కడ ఫ్రంట్ వ్యూలో మనకేమో ఈ పాయింట్ లా కనిపిస్తుంది, జీసీ అనేది కోయిన్సైడ్ అయిపోయి, అంటే విపికి పర్పెండిక్యులర్ గా ఉంది లేదా హారిజాంటల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది. కాబట్టి మనం ఈ జీసీ గురించి మాట్లాడుతాం. ఈ డయామీటర్ విచ్ ఈస్ ప్యారలల్ టు హెచ్పి. కాబట్టి ఈ జీసీ అనే డయామీటర్ లైన్ మేకింగ్ అన్ యాంగిల్ 45 degrees విత్ విపి. ఇది 90 degrees చేస్తుంది, పర్పెండిక్యులర్ గా ఉంది విపికి. ఇలా పర్పెండిక్యులర్ 90 degrees యాంగిల్ చేస్తుంది. దాన్ని 45 degrees ఉండేలాగా దాన్ని రొటేట్ చేయాలి. అంటే ఈ విధంగా మనం ఇదే కర్వ్ తీసుకుని ఆ కర్వ్ని ఇలా రొటేట్ చేస్తే, ఈ రొటేట్ చేసినప్పుడు ఈ జీసీ అనే లైన్ 45 degrees యాంగిల్ ఉండేలాగా, ఇక్కడ ఈ విపితో 45 degrees యాంగిల్, ఈ లైన్ 2 జీసీని జాయిన్ చేసే లైన్ చేసే యాంగిల్ 45 ఉండాలి. సో ఆ విధంగా మనం డ్రా చేయాలి. సో ఇప్పుడు దీన్ని రొటేట్ చేయడం కోసం ఏం చేద్దామంటే, మనం ఒక లైన్ ఒకటి డ్రా చేద్దాం 45 degrees లో. ఈ 45 degrees లో ఒక లైన్ డ్రా చేసి దాని మీద ఈ జీసీ మార్క్ చేద్దాం. ఒక పాయింట్ జీ తీసుకున్నాం, అలాగే ఇంకొంచెం ఈ డిస్టెన్స్ ఎంతో మెజర్ చేసి సి అని మార్క్ చేద్దాం. ఈ 2 పాయింట్స్ వచ్చిన తర్వాత ఆర్క్స్ తీసుకుని, అంటే ఈ 2 పాయింట్స్ నుంచి మిగతావి ఎంతెంత దూరంలో ఉన్నాయో ఆ డిస్టెన్సెస్ లో కర్వ్స్ కనుక ఆర్క్స్ డ్రా చేసి ఈ పాయింట్స్, మిగతా పాయింట్స్ అన్నింటినీ కనుక్కున్నాం. వచ్చిన తర్వాత ఇవన్నీ స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో జాయిన్ చేద్దాం. అంటే ఇక్కడ ఈ టాప్ వ్యూని మనం ఇక్కడ రీప్రొడ్యూస్ చేసాము, మళ్ళీ రీడ్రా చేసాం అనమాట. ఇలా రీడ్రా చేసినప్పుడు టాప్ వ్యూ ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, దీని నుంచి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ 45 degrees యాంగిల్ అనేది ఏంటి? అది ట్రూ ఇంక్లినేషన్, అప్పరెంట్ యాంగిల్. ఇది ట్రూ ఇంక్లినేషన్ అవుతుంది. ఎందుకనంటే ఈ జీసీ అనే లైన్ హెచ్పికి ప్యారలల్ గా ఉంది. హెచ్పికి ఈ లైన్ ప్యారలల్ గా ఉంది కాబట్టి మనకి టాప్ వ్యూలో కనిపించేది దాని ట్రూ లెంగ్త్ అవుతుంది, దాని ఇంక్లినేషన్ కూడా ట్రూ ఇంక్లినేషన్ అవుతుంది. కాబట్టి 45 degrees యాంగిల్ అన్నమాట. సో టాప్ వ్యూ డ్రా చేసాం. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. ఈ పాయింట్స్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేసాం, ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ కనుక పేర్లు పెడితే ఈ A' B' ఇలా వస్తాయి. ఈ పాయింట్స్ అన్నిటిని స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో జాయిన్ చేయాలి. ఇలా స్మూత్ గా ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో జాయిన్ చేస్తే మనకి సర్కిల్ ఫ్రంట్ వ్యూలో ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇదేమో ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ. ప్రొజెక్షన్స్, ఫైనల్ ప్రొజెక్షన్స్ ఆఫ్ సర్కిల్ లామినా. ఓకే, నౌ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. సర్క్యులర్ లామినా, డయామీటర్ ఇచ్చారు,
resting on one of its points in the HP, same అదే HP లో ఉంది. Its surface is making 30 degrees angle with the HP. Okay, and surface angle ఇచ్చారు. నెక్స్ట్ అంతవరకు చూపిద్దాం ముందు. సో సర్ఫేస్ యాంగిల్ చూపించాలి కాబట్టి టాప్ వ్యూలో తీసుకోవాలి. ఓకే, ప్లేన్ టాప్ వ్యూలో తీసుకుందాం. సర్కిల్ ని ప్లేన్ హెచ్పిలో ఉంది, దాని సర్ఫేస్ యాంగిల్ 30 degrees చూపిస్తున్నాం. ఇక్కడ డయామీటర్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆన్ విచ్ ఇట్ రెస్ట్స్ ఆన్ హెచ్పి అంటే ఈ డయామీటర్ లైన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ డయామీటర్ లైన్ appearing to be at a 45 degrees angle with VP. 45 degrees angle VP తో చేస్తుంది అనమాట. అంటే ఈ డయామీటర్ ఏంటి, ఇది ఈ డయామీటర్ 45 degrees angle లో VPకి ఉంది. సో అలా ఉన్నప్పుడు దాని ప్రొజెక్షన్స్ మనకి ఫ్రంట్ వ్యూలో ఇలా, టాప్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు డ్రా చేద్దాం ప్రొజెక్షన్స్. రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం, టాప్ వ్యూలో సర్కిల్ డ్రా చేసాం, అంటే ప్లేన్ ని హెచ్పిలో తీసుకుంటున్నాం. దీని డైమెన్షన్స్ దాని పాయింట్ డివైడ్ చేసాం. 8 parts తీసుకుంటున్నాను, ఎందుకంటే కంజెషన్ తగ్గించి కొంచెం క్లారిటీ కోసం. లేదంటే పాయింట్స్ అన్ని ఇక్కడ క్లియర్ గా ఉండకపోవచ్చు అందువల్ల. సో 8 parts తీసుకున్నాను. అన్ని పాయింట్స్ మార్చేద్దాం, వాటిని నేమ్ చేద్దాం. వాటి ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం, ప్రొజెక్టర్స్ డ్రా చేసాం, ప్లేన్ ని హెచ్పిలోనే తీసుకున్నాం. ఓకే, ఈ కరస్పాండింగ్ ఫ్రంట్ వ్యూ పాయింట్స్ మార్క్ చేసాం, A', B' లాగా. ఇప్పుడు సర్ఫేస్ ఇంక్లినేషన్ చూపిద్దాం. ఇక్కడ సర్ఫేస్ యాంగిల్ చూపించేటప్పుడు ఫ్రంట్ వ్యూలో లైన్ లా కనిపించే ఈ ప్లేన్ 30 degrees యాంగిల్లో తీసుకుంటాం. ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేద్దాం. A', B' ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈ డయామీటర్. ఓకే, దీని టాప్ వ్యూ కూడా డ్రా చేద్దాం. ప్రొజెక్టర్స్ డ్రా చేసాం, వీటి నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేసాం. ఇంటర్సెక్షన్ పాయింట్స్ అన్నిటిని మార్క్ చేసి వాటిని జాయిన్ చేస్తే స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్తో దాని టాప్ వ్యూ ఇలా వస్తుంది. టాప్ వ్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎలాగంటే డయామీటర్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆన్ విచ్ ఇట్ రెస్ట్ ఆన్ హెచ్పి. హెచ్పిలో రెస్ట్ అవుతున్న పాయింట్ అంటే A'. ఈ A' అనే పాయింట్ రెస్ట్ అవుతుంది హెచ్పిలో. దీని నుంచి పాస్ అయ్యే డయామీటర్ లైన్ ఏంటి, AE. సో AE గురించి మాట్లాడదాం. AE ఈజ్ అపియరింగ్ at 45 degrees angle with VP. అది appearing at 45 degrees angle అంటే ఆల్రెడీ యాంగిల్ 30 degrees చేస్తుంది. మళ్ళీ ఇక్కడ 45 degrees టాప్ వ్యూలో కనిపిస్తుంది. అలాగా అంటే ఆ యాంగిల్ అప్పరెంట్ యాంగిల్ అవుతుంది. ఒకవేళ ఈ అప్పరెంట్ యాంగిల్ క్లారిటీ లేకపోతే ఒకసారి పాత ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కనుక చూస్తే అర్థమవుతుంది. అక్కడ ఈ అప్పరెంట్ యాంగిల్ ఏంటి, ట్రూ ఇంక్లినేషన్ ఏంటి క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో ఇక్కడ అప్పరెంట్ యాంగిల్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ ఇచ్చిన కర్వ్ని ఈ విధంగా రొటేట్ చేయాలి. ఈ విధంగా అంటే మనకి ఇక్కడ AE అనే ఈ లైన్, AE గుండా పాస్ అయ్యే జాయిన్ చేసే ఈ లైన్ డయామీటర్ లైన్ ని 45 degrees యాంగిల్లో తీసుకోవాలి. సో అది మనకు కావాల్సింది. సో ఎలా డ్రా చేయాలంటే 45 degrees లో ఒక లైన్ డ్రా చేద్దాం ముందు. దాని మీద ఈ కర్వ్ని రిప్రొడ్యూస్ చేద్దాం. ఎలాగంటే AE అనే ఈ 2 పాయింట్స్ కూడా ఈ లైన్ మీద రావాలి. AE 2 పాయింట్స్ కూడా ఈ స్ట్రైట్ లైన్ మీదే 45 degrees లైన్ మీద వచ్చాయి. ఈ 2 పాయింట్స్ రిఫరెన్స్ గా తీసుకుని మిగతా అన్ని పాయింట్స్ ని డ్రా చేసాం. నెక్స్ట్, ప్రొజెక్షన్స్ అన్ని పాయింట్స్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేసాం. ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఇంటర్సెక్షన్ పాయింట్స్ మార్క్ చేసి కరస్పాండింగ్ పాయింట్స్ ని నేమింగ్ ఇద్దాం. A', B' లాగా ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకి స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్స్. సో ఇది ఫైనల్ గా మనకి సర్కిల్ ఇలా ఫ్రంట్ వ్యూలో ఇలా టాప్ వ్యూలో కనిపిస్తుంది అనమాట. ఓకే, నౌ నెక్స్ట్, సర్క్యులర్ లామినా ఆఫ్ సైజ్ ఇచ్చారు, రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ పాయింట్స్ ఇన్ హెచ్పి. ఓకే, అండ్ ఇట్స్ సర్ఫేస్ మేకింగ్ 30 degrees యాంగిల్ విత్ హెచ్పి. 30 degrees యాంగిల్ సర్ఫేస్ చేస్తుంది హెచ్పితో. అండ్ ద డయామీటర్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆన్ విచ్ ఇట్ రెస్ట్ అపియరింగ్ టు బి ఎట్ 45 degrees యాంగిల్. ఏదైతే పాయింట్ హెచ్పిలో రెస్ట్ అవుతుందో ఈ పాయింట్ గుండా పాస్ అయ్యే డయామీటర్ లైన్ అంటే ఈ డయామీటర్ లైన్ అపియరింగ్ అంటే అప్పరెంట్ యాంగిల్ అనమాట.
అప్పరెంట్ యాంగిల్ 45 degrees. ఓకే, ఇక్కడ సేమ్ ఇదే ప్రాబ్లం మనం ముందు చేసిన ప్రాబ్లం కూడా అదే. మరి డిఫరెన్స్ ఏంటి అంటే పాయింట్ ఏ ఆన్ విచ్ ఇట్ రెస్ట్ ఆన్ హెచ్పి ఈస్ నియరర్ టు విపి. ఇంత క్రితం పాయింట్ కనుక చూస్తే మనం ఆ పాయింట్ ఏని మనకి సైడ్ అబ్జర్వర్ కి దగ్గరగా వచ్చేలాగా డ్రా చేసింది. ఇక్కడ పాయింట్ ఏ అనేది వర్టికల్ ప్లేన్ కి దగ్గరగా ఉందట, ఎలాగో డ్రా చేసి. సో ఇది ఫైనల్ గా కనిపించే ప్రొజెక్షన్స్. ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ ఇందాక డ్రా చేసిందే సేమ్ ప్రాబ్లం. సో ఫస్ట్ పొజిషన్ హెచ్పిలో తీసుకున్నాం, ప్రొజెక్షన్స్ డ్రా చేసాం. సెకండ్ పొజిషన్ 30 degrees సర్ఫేస్ యాంగిల్ మార్క్ చేసాం, టాప్ వ్యూ డ్రా చేసాం. ఇంతవరకు ప్రాబ్లం అంతా సేమే. ఇక్కడి నుంచి ఏం చేసాం, ఇక్కడ ఇటు సైడ్ 45 degrees లైన్ డ్రా చేసి దాని మీద ఏ ఇక్కడ ఈ ఇక్కడ వచ్చేలాగా మార్క్ చేసాం. ఏ ఈ ఇలా మార్క్ చేస్తే అక్కడ ఏమవుతుంది, ఏ అన్నది అబ్జర్వర్ కి దగ్గరగా వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఏ హెచ్పికి విపికి నియరర్ గా ఉండాలి అట. ఈ ఏ పాయింట్ అయితే హారిజాంటల్ ప్లేన్ లో రెస్ట్ అవుతుందో అంటే ఏ డాష్, ఈ ఏ అనే పాయింట్ విపికి దగ్గరగా ఉండాలి. అంటే యాంగిల్ ఎలా తీసుకుందాం, 45 degrees యాంగిల్. సో 45 degrees యాంగిల్ ఇలా తీసుకుని దీన్ని ఏ ఫిక్స్డ్ గా ఉంచి ఈని క్లాక్ వైజ్ రొటేట్ చేద్దాం. అంటే ఇలా రొటేట్ చేస్తున్నాం. ఇలా రొటేట్ చేసినప్పుడు ఏఈ అనేది ఇలా వస్తుంది అనమాట. మనకి ఇచ్చిన పిక్చర్ ఇది, దాన్ని ఇలా రొటేట్ చేస్తాం. ఇలా రొటేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఏ అనేది విపికి దగ్గరగా వెళ్తుంది. సో ఈ పొజిషన్ లో మనం ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. కాబట్టి ఈ 45 degrees లైన్ మీద ఏఈ ఈ లెంగ్త్ వచ్చేలాగా మార్చుద్దాం. ఏఈ మిగతా 2 పాయింట్స్, ఈ 2 పాయింట్స్ రిఫరెన్స్ గా మిగతా అన్ని పాయింట్స్ మార్చేసాం. సో ఇప్పుడు దాని ఫ్రంట్ వ్యూ డ్రా చేయడానికి ప్రొజెక్టర్స్ డ్రా చేసాం, హారిజాంటల్ లైన్స్ డ్రా చేసాం. ఇంటర్సెక్షన్ పాయింట్స్ కనుక చూస్తే మనకి అన్ని పాయింట్స్ వచ్చిన తర్వాత అన్ని పాయింట్స్ జాయిన్ చేస్తే స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ ఫ్రంట్ వ్యూ ఇలా కనిపిస్తుంది, టాప్ వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇంత క్రితం ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి ఓన్లీ డిఫరెన్స్ మనం ఈ లైన్ అన్నది ఇటు సైడ్ 45 degrees యాంగిల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంత క్రితం ప్రాబ్లంలో ఇటు సైడ్ తీసుకున్నాం. అంతేకాకుండా ఈ పాయింట్ ఏ అనేది ఎవరికి దగ్గరగా ఉందనే దాని మీద డిపెండ్ అయింది. ఓకే, సో హోప్ ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.